నేడు జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 30వ తారీఖున వారాహి విజయభేరి అనే తీర్థయాత్ర మొదలుపెట్టారు. అందులో భాగంగా ఉత్తరాంధ్రలో నెల్లిమర్ల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో వారి ప్రచార కార్యక్రమాలు, వారాహి విజయభేరి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని అనకాపల్లి అయితే 5వ తారీఖున సాయంత్రం ఉంటుంది ఒక రోడ్ షో తర్వాత నెహ్రూ చౌక్లో బహిరంగ సమావేశం. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ అభ్యర్థులు ఇటు జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పొత్తులో భాగస్వామిగా పోటీ చేస్తున్నటువంటి ఈ అనకాపల్లి అసెంబ్లీ స్థానం, అనకాపల్లి పార్లమెంటు స్థానం భారతీయ జనతా పార్టీ కేటాయించబడ్డది. సీఎం రమేష్ గారు పార్లమెంట్ అభ్యర్థులు, వారికి అసెంబ్లీకి వారు మద్దతు ఇస్తూ వారికి ప్రచారం చేయడానికి ఇచ్చేస్తున్నారు. వారు వస్తున్నటువంటి సందర్భంగా ఈ పబ్లిక్ మీటింగ్ ని ఒక విజయవంతమైనటువంటి విజయభేరిగా ముందుకు తీసుకెళ్లాలని 4వ తారీఖున నెల్లిమర్ల, 5వ తారీఖున అనకాపల్లి, 6వ తారీఖున యలమంచిలి, 7వ తారీఖున పెందుర్తి నియోజకవర్గంలో ఈ సమావేశాలు ఉంటాయి. ఈ సమావేశాలు పొత్తులో భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన సంయుక్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది మొదట విడత ప్రచార కార్యక్రమాలుగా రూపొందించబడ్డది. దీని తర్వాత తదుపరి కార్యక్రమాలు బీజేపీ అగ్రనాయకత్వం నుంచి కూడా అధినాయకులు వస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రచార కార్యక్రమంలో మళ్ళీ భవిష్యత్తులో వారు కూడా వచ్చే ఆలోచనతో ఉంది. అవి త్వరలోనే మీకు కూడా తెలియపరుస్తాం. ఈ కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, రైతులు, వ్యాపారులు, ఉద్యోగస్తులు, యువత అందరూ కూడా వచ్చి, మహిళా సోదరిమణులు అందరూ కూడా వచ్చి, వ్యవసాయ కూలీలు అందరూ వచ్చి విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నా. అనకాపల్లిలో ఉన్నటువంటి ఇక్కడ అనకాపల్లి సమావేశం వరకు అనకాపల్లి స్థానిక సమస్యలు స్పందిస్తారు. అదే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ AP Power News.